గద్దర్ గారికి నిజమైన నివాళులు అర్పించాలంటే ప్రస్తుత తరుణంలో శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. శాంతి చర్చలకు జరగకపోతే గద్దర్ గారికి నిజమైన నివాళిని అర్పించడంలో మనము వైఫల్యాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. కాబట్టి గద్దర్ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఎన్కౌంటర్ అయినా, ఎవరి ఎన్కౌంటర్ అయినా ఆ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు శవాలు అనాథ శవాలుగా కాలిపోతుంటే, అరే గద్దరన్న ఉంటే ఒక పాట పాడి, ఒక మాట మాట్లాడి ఆ శవాలను ఇంటికి తెచ్చేవాడేమో, ఆ శవాలను ఇంట్లో వాళ్ళందరికీ చూపించి పాట పాడేవాడేమో అనిపిస్తుంది. ఆ గద్దర్ లేని లోటుని మనము పూరిస్తామన్న వాగ్దానం చేసి ఉన్నాం. ఆ గద్దర్ లేని లోటుని మనం పూరిస్తామన్న వాగ్దానం చేసి ఉన్నాం. గద్దర్ నిజమైన వారసులమైతే, గద్దర్ పట్ల ఏమాత్రం కొద్దిపాటైనా గౌరవం ఉంటే ఈరోజు శాంతి చర్చల గురించి మనమందరం ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే, ఏ గ్రామంలో ఉన్న వాళ్ళైనా శాంతి చర్చల గురించి ప్రయత్నం చేయకపోతే గద్దర్కి మనము నిజమైన నివాళులను అర్పించలేమని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.